మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఇదిన మందు మనకు ఒక సూచన తెలియజేస్తున్నారు. ఏమని అంటే, బాణలను నీళ్లతో నింపుడి. బాణలను నీళ్లతో నింపినప్పుడు అవి సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధి అయిన స్థితికి కారణం అది. బాణలు ఖాళీగా ఉంటే లేమికి కారణం అది. నిండుగా ఉంటే సమృద్ధికి సూచన అది. యేసుప్రభు వారు అంటున్నారు, బాణలను నీళ్లతో నింపుడి అని. మన హృదయం అనే బాణను కూడా మనము నీళ్లతో నింపుకోవాలి. ఏమి నీళ్ళు అంటే, వాక్యం అనే ఉదకముతో స్నానం చేయడి అనే అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియచేశాడు కదా. ఆ వాక్యమైన నీటితో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మన జీవితము కూడా పొంగి పొర్లుతుంది, పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జీవజల అన్నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, వాక్యమనే నీళ్లతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యమనే నీళ్లతో మన హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. మన సమస్తాన్ని వాక్యమనే నీరు శుద్ధి చేస్తుంది, సమృద్ధినిస్తుంది. వాక్యమనే నీరు. సమరయ స్త్రీకి కూడా దేవుడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూను దప్పికొనడు, వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండును. ఆ నీటి బుగ్గ మన హృదయంలో ప్రవేశపెడతాడు దేవుడు. అది ఎంత ధన్యకరమైన జీవితం. కనుక నీ బాణలను నీళ్లతో నింపుడి అని తెలియచేస్తున్నాడు ఇక్కడ. ఆ నీళ్లు ఎలాంటి నీళ్లుగా మార్చాడు దేవుడు? మధురమైన నీళ్లుగా మార్చాడు. అంతకుముందు ఎన్నడూ లేని రుచి వచ్చే విధముగా ఆ నీళ్లను దేవుడు మార్చాడు. నీ హృదయంను కూడా అదే విధముగా మధురముగా మారుస్తాడు. నీ జీవితమును కూడా అదే విధముగా మధురముగా మారుస్తాడు. ఎప్పుడు అంటే, వాక్యం అనే నీళ్లతో నీ హృదయంను నింపుకో. వాక్యమనే నీళ్లతో నీ దేహమును ఆత్మను కడుక్కో. వాక్యంతో నీవు శుద్ధీకరింపబడు, వాక్యంతో నీవు నింపబడు. అప్పుడు దేవుడు నీకు సమృద్ధి, మధురమైన జీవితాన్ని ఇస్తాడు, సమృద్ధి అయిన జీవితాన్ని ఇస్తాడు. సమృద్ధితో నింపుతాడు నిన్ను, రుచికరంగా తయారు చేస్తాడు నిన్ను. నీ బంధువుల్లో, నీ మిత్రుల్లో, నీ కుటుంబంలో నిన్ను రుచికరంగా ఉంచుతాడు. రుచికరంగా అంటే వారు సంతోషింపదగే విధముగా, వారు నిన్ను గూర్చి సంతోషించే విధముగా, వారు నిన్ను గూర్చి సమాధానం పొందుకునే విధముగా, నిన్ను గూర్చి వారు ఆనందించే విధముగా దేవుడు నీ కుటుంబంలో నిన్ను చేస్తాడు, మధురముగా చేస్తాడు నిన్ను. కనుక దేవుడు ఇచ్చే ఈ మాటలను ద్వారా మనము మన హృదయాలను వాక్యమనే నీళ్లతో నింపుకుందాం. అనుదినము వాక్య ధ్యానం చేయడం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. మనమేమో ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉంటాము, దేవుడేమో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ అనుభవించిన వారికి బాగా అర్థమవుతుంది. కనుక ఈ దినమందు మనకి ఏమని దేవుడు తెలియచేస్తున్నాడు? బాణలను నీళ్లతో నింపుడి. నీ హృదయం అనే బాణను నీళ్లతో నింపు. నీ జీవితంలో ఏ కొరత ఉందో ఆ కొరత అనే బాణను దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఏ లోటు ఉందో ఆ లోటు అనే బాణను నీ దేవుడు నీకు నింపడానికి ఉదయకాలంలో ఇష్టపడుతున్నాడు. కనుక ఆ లోటులన్నీ దేవుని యొద్ద పెట్టండి, దేవుడు సమృద్ధితో నింపుతాడు. ఆ సమస్యలన్నీ దేవుని యొద్ద పెట్టండి, వాటన్నిటినీ తొలగిస్తాడు, నీ జీవితాన్ని మధురముగా చేస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నైనా. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా, వాక్యమును వారి హృదయాల్లో నింపుకొని మీరిచ్చు శాంతిని పొందుకొని మీ మహిమ కొరకు జీవించే వారినిగా, వారి జీవితాలను మధురము చేసుకొని అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండే వారినిగా చూసిన వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.